ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూసుకుంటే ఈరోజు ప్రతి ఒక్క న్యూస్ పేపర్ కూడా ఆర్టికల్స్ అన్నీ కూడాను నిన్న జరిగినటువంటి విజయోత్సవ సభ గురించి అయితే ప్రచురించడం జరిగింది. అయితే ఈనాడు న్యూస్ పేపర్లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే. ఆల్రెడీ 25/9/2025 అంటే నిన్న మనకి విజయోత్సవ సభ అనేది డిఎస్సికి సంబంధించినటువంటిది వెలగపూడి ఆఫీస్ దగ్గర అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క నియామక పత్రాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి మనకి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా రావడం జరిగింది. అయితే ఈ యొక్క విజయోత్సవ సభలో పాల్గొన్నటువంటి అభ్యర్థుల కళ్ళల్లో అయితే చాలా ఆనందంగా ఉండండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే స్టేజ్ పైన మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి చేతుల మీదుగా అయితే టోటల్గా మనకి 22 మందికి అయితే నియామక పత్రాలు అనేది ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ పర్సన్స్కి వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కౌంటర్స్ ఉంటాయి. అక్కడ ఆఫీసర్స్ అనేది వాళ్ళకి మిగతా వాళ్ళకైతే ఈ యొక్క నియామక పత్రాలు జారీ చేయడం కూడా జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఓకే, అయితే మ్యాక్సిమం మనకి మరొక 2 రోజుల్లో అయితే వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అప్డేట్ వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. ఈ అప్డేట్ వచ్చే ముందర అయితే ప్రతి ఒక్క అభ్యర్థులకి చెప్పవసరం లేదు. డిఎస్సికి సంబంధించిన ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్కరు కూడాను ఆల్రెడీ వాళ్ళకి మేనేజ్మెంట్స్ నేమ్స్ అనేది వాళ్ళకి ఆల్రెడీ ఎలక్ట్ చేయడం జరిగింది. అయితే ఆ మేనేజ్మెంట్ సీట్స్ అనేది వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్లో సెలెక్ట్ చేసుకుంటారు కదా. అయితే వాళ్ళు ఇచ్చిన వెబ్ కౌన్సిలింగ్లో ఇచ్చినట్టు మేనేజ్మెంట్ నేమ్స్ ఉంటుంది. ఫస్ట్ మనం ఇచ్చిన చాలామందికి అయితే చేంజెస్ అయిపోయి వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ నేమ్స్ అనేది అవే ఇస్తారో మనకు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేసిన విషయం కూడా మనకి అప్డేట్ రావాల్సిన విషయం ఉంది. ఓకే, తర్వాత మనకి ట్రైనింగ్ ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలిసింది. నెక్స్ట్ అనేది జాయినింగ్ ఆర్డర్స్ అనేది. ఆ జాయినింగ్ ఆర్డర్స్ మ్యాక్సిమం మనకి అక్టోబర్ 15 లోపల అయితే మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి స్కూల్లో అయితే జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ నిన్న జరిగినటువంటి ఈ యొక్క విజయోత్సవ సభలోనే మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక విషయం కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడే కాదండి, ఆల్రెడీ మనకి 2 months బ్యాక్ కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడాను మొత్తంగా డిఎస్సి అనేది నోటిఫికేషన్స్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. అయితే 2025 అయిపోయింది కదా, 2026 మనకి డిఎస్సి వచ్చే అవకాశం ఉందని చెప్పాం కదా. ఈ డిఎస్సి వచ్చే అవకాశం అంటే మనకి మేబీ మేలో వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అప్పుడు నెక్స్ట్ డిఎస్సి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎవరెవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి కూడా సెలక్షన్ లిస్ట్లో వాళ్ళ నేమ్స్ లేని వాళ్ళ బాధ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకని అడిగితే వాళ్ళకి కన్సర్న్ డిఓస్కి వాళ్ళు చెప్పే రీజన్స్ ఒకటి, ఎందుకంటే ఇక్కడ స్పోర్ట్స్ కోటా సంబంధించిన పర్సన్స్ అందరూ కూడాను ఈ యొక్క లిస్ట్లోకి యాడ్ అయిపోవడం వల్ల ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగినటువంటి వాళ్ళు కూడా కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. ఇదే రీజన్ చెప్తున్నారు, అంతే తప్ప ఇంకొక రీజన్ చెప్పట్లేదు. అయితే నెక్స్ట్ విషయానికి వస్తే మనకి నవంబర్లోనే మనకి అంటే ఈ ఇయర్ నవంబర్లోనే మనకి టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనే విషయం మనకి సీఎం గారు చెప్పడం ఆల్రెడీ జరిగింది. అలాగే మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన లోకేష్ గారు కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే ఈసారి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, టెట్ వెయిటేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో తెలిసిన విషయమే. అలాగే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో అయితే చాలామందికి అయితే ప్లస్ పాయింట్ అయింది. కొందరికి మ్యాక్సిమం 4-5 ఈ రేంజ్లో కూడా కొందరికి మార్క్స్ యాడ్ అయ్యడం జరిగింది. దానివల్ల కూడా డిఎస్సిలో వాళ్ళు టాపర్స్గా నిలిచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కోర్టు కేసు అప్డేట్ విషయానికి వస్తే ఆల్రెడీ నిన్న ఒక కేసు అయింది. అయితే మెయిన్గా ఈ కర్నూలుకి సంబంధించిన అభ్యర్థులు అయితే కొందరు వేశారు కదా, ఎస్జిటిఎస్సికి సంబంధించినటువంటి ఇందులో మెరిట్ ఆధారంగానికి వాళ్ళకి పోస్ట్ ఇవ్వాలి అనేసి చెప్పడం జరిగింది. దీనికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే 4 వారాల ఛాన్స్ కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆల్రెడీ నియామక పత్రాలు అయిపోయింది. ఒకవేళ కోర్టు కూడాను వాళ్ళ చూపించినటువంటి నోటిఫికేషన్ చూపించేసి దానిపైన కూడాను కేసు అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే టోటల్గా అయితే మనం చూసుకున్నట్లయితే 106 కేసులు పడ్డాయి. ఏంటంటే ఈ విషయం నేను చెప్పడం కాదండి, ఆల్రెడీ లోకేష్ గారే మనకి ఈ విషయం చెప్పేది. టోటల్గా మనకి ఈ యొక్క 106 కేసులు అనేది డిఎస్సి ఆపాలనే ఉద్దేశంతో కొందరు వ్యక్తులు అయితే కేసులు వేయడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఏ ఒక్క కేసు పైన కూడా స్టే అనేది రాలేదు. స్టే అంటే ఆపియండి, ఈ ప్రాసెస్ అనేది ఆపియండి అనేసి ఎక్కడ కూడా హైకోర్టు కూడా ఉత్తర్వులు ఎక్కడ జారీ చేయలేదు. కాబట్టి ఈ యొక్క డిఎస్సి అనేది ఆల్రెడీ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టుగా 100% కంప్లీట్ అయిపోయింది. అయితే నెక్స్ట్ హైకోర్టుకి ఎస్జిటిఎస్సి ఈ మెరిట్ లిస్ట్ దీని గురించి అయితే చిన్న విషయం అయితే ఇంకా ఉంది. ఆ విషయం కూడా క్లియర్ అయిపోతుంది. దాని గురించి అయితే ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఇక లేదు. ఓకే, అయితే ఈసారి జాబ్ రాని వాళ్ళ గురించి అయితే నేను ఒక విషయం చెప్తున్నానండి. మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఈ టెట్ నెక్స్ట్ ఉంది కదా, టెట్లో గుడ్ మార్క్స్ వస్తే మనకి డిఎస్సిలో మార్క్స్కి ఈ టెట్ మార్క్స్ వెయిటేజ్ వస్తే గుడ్ మార్క్స్ టోటల్గా డిఎస్సిలో గుడ్ ఛాన్సెస్ వస్తాయి మనకి అనే విషయం ఆల్రెడీ ఈ డిఎస్సిలో చూసాం. అయితే
కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయమన్నాను కదా అనేసి ఆ బుక్ పట్టుకొని అలాగా చదువుకొని ఉండడం కాదండి, ఏదో ఒక జాబ్ చేయండి కంపల్సరీగా. ఎందుకంటే అందరికీ నేను చెయ్యాలని చెప్పట్లేదు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని మైండ్లో పెట్టుకొని అప్పుడు మనం ఈ యొక్క అర్థం చేసుకోవాలి, ఇదంతా అర్థం చేసుకొని అప్పుడు మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, భగవంతుడు అందరికీ కూడా బ్యాక్గ్రౌండ్ అనేది ఒకలాగే ఇవ్వడు. బాగా ఉన్న వాళ్ళకైతే దెర్ ఈజ్ నో ప్రాబ్లం, వాళ్ళు చదువుకొని ఉంటారు, వాళ్ళు జాబ్స్ కొట్టరు అని పక్కన విషయం పెట్టండి. మన బ్యాక్గ్రౌండ్ తక్కువగా ఉండేటప్పుడు మన ఫ్యామిలీకి మన తరపున ఏదో కొద్దిగా హెల్ప్ చేసేసి ఆ హెల్ప్లోనే కొద్దిగా మనకి ఉన్న దీంతో మనం ఈ యొక్క డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలని అయితే నేను చెప్తున్నాను. అది మీ ఇష్టం అండి, అది ఫాలో అవుతారా లేదనేది మీ ఇష్టం, కానీ అయితే నేను ఈ విధంగా చెప్తున్నాను. అయితే మనకున్న సోర్స్ని బేస్ చేసుకుని మాత్రమే ప్రిపేర్ అవ్వడం బెటర్. ఓకే, ఇది నా యొక్క ఆలోచన మాత్రమేనండి, ఆచరణ మీ ఇష్టం. అది నేను చెప్పడం వరకే, అది మీరు ఫాలో అవుతారా ఫాలో కారా అది మీ ఇష్టం. ఎందుకంటే అందరు కూడాను జాబ్ రావాలనే ఉద్దేశంతోనే కష్టపడుతుంటారు. చాలామంది సక్సెస్ స్టోరీస్ కూడాను, వారి యొక్క సక్సెస్ స్టోరీస్ని మనం చూసుకున్నట్లయితే ఆ స్టోరీ వెనక ఎన్నో కష్టాలు బాధలు ఎన్నో అనుభవించేసే ఆ జాబ్స్ అనేది వస్తుంటాయి. అంత ఈజీ కాదు జాబ్ విషయాలు కూడా. కాబట్టి మీరు అది ఆచరణ అనేది మీ ఇష్టం అండి, చేస్తారా లేదండి. అయితే నెక్స్ట్ ఇయర్ మనకి డిగ్ స్టేట్కి 1 పేపర్ ఇవ్వాలి, ఒక జిల్లాకి 1 పేపర్ అనేది ఇవ్వాలనేసి ఈ డిఎస్సి మొదటి నుంచే వస్తుంది. అయితే గవర్నమెంట్ దీని గురించి పట్టించుకోలేదు, నార్మలైజేషన్ ప్రాసెస్ కొందరు లాస్ కూడా జరిగింది. అయితే నెక్స్ట్ డిఎస్సికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా లేదా అనేది మనకి వెయిట్ చేయాల్సిన విషయం ఇది. అయితే గవర్నమెంట్ అనేది దీని గురించి పాజిటివ్గా ఆలోచించి కోరుకున్నట్లుగా ఏ జిల్లా వేకెన్సీకి ఆ జిల్లాకు సంబంధించిన ఒకే పేపర్ ఇస్తే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఉండదు అనేసి అభ్యర్థుల యొక్క ఆలోచన. దీన్ని గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి పాజిటివ్గా తీసుకొని నెక్స్ట్ ఇయర్ డిఎస్సికైనా ఇది అమలు చేస్తే బాగుంటుందని అభ్యర్థుల వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక మనం చేయాల్సింది ఏది లేదంటే గవర్నమెంటే ఇది ప్రాసెస్ అంతా చేయాల్సింది. అయితే ప్రజెంట్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్ అండి, కంగ్రాచ్యులేషన్. అండ్ మీరు మీ యొక్క ఆలోచన విధానం, మీ యొక్క టీచింగ్ స్టైలే మీ యొక్క విద్యార్థులకి రేపటి భవిష్యత్తు ఉండాలా లేదా అనేది మనపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి టీచర్ కూడాను తన యొక్క ఎక్స్పీరియన్స్ని మొత్తం కూడాను పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.